మహాశివరాత్రి కేవలం ఒక పండగ మాత్రమే కాదు, అది మనలోని అజ్ఞానాన్ని తొలగించి మోక్షాన్ని ప్రసాదించే ఒక అద్భుతమైన రాత్రి. మీకు తెలుసా, సాక్షాత్తు ఆ పరమశివుడే స్వయంగా బ్రహ్మ విష్ణువులకు చెప్పిన శివమహాపురాణం ప్రకారం శివరాత్రి నాడు ఖచ్చితంగా చేయవలసిన 3 పనులు ఉన్నాయి. ఇవి చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. అవేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మొదటిది ఉపవాసం. శివరాత్రి రోజున ఉదయం లేచిన దగ్గర్నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండాలి. ఆహారాన్ని త్యజించి మనసును పూర్తిగా దైవం దగ్గర లగ్నం చేయడమే నిజమైన ఉపవాసం. ఇది మీ శరీరంలోని రజోగుణాన్ని మరియు తమోగుణాన్ని అణిచివేస్తుంది. రెండవది బిల్వపత్రార్చన. శివుడికి బంగారం, వెండి అక్కర్లేదు. 3 ఆకులు కలిగిన ఒకే ఒక్క మారేడు దళం సమర్పిస్తే చాలు. పురాణాల ప్రకారం 3 ఆకులు సత్వ, రాజస, తామస గుణాలకు ప్రతీక. ఈ ఆకును శివుడికి అర్పించడమంటే మీ 3 గుణాలను ఆయన పాదాల చెంత వదిలేసి స్వచ్ఛమైన భక్తితో శరణు కోరడమే. గుర్తుంచుకోండి, ఆకు తెగిపోకుండా 3 దళాలు స్పష్టంగా ఉండాలి. మూడవది అత్యంత ముఖ్యమైనది జాగరణ. రాత్రంతా నిద్రపోకుండా మెలకువగా ఉండటం. ఎందుకంటే మన వెన్నెముక నిటారుగా ఉన్నప్పుడు ప్రకృతిలో ఉండే శక్తి సులభంగా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది మనలోని కుండలిని శక్తిని జాగృతం చేయడానికి సహాయపడుతుంది. కేవలం సినిమా చూస్తూ మేల్కోవడం కాదు, శివనామస్మరణతో మేల్కొని ఉండాలి. సంపూర్ణ భక్తితో, నియమనిష్టలతో ఈ 3 పనులు ఆచరించండి. ఆ పరమేశ్వరుని కృప మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఓం నమః శివాయ.